హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో డిజైనర్ ఫ్రాక్ అప్ టు 1 year బేబీకి ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లెంత్ 12 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ లైనింగ్ క్లాత్ 1 meter తీసుకొని 11 inches లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. బాడీ లెంత్ 8 inches మెజర్ చేసుకోవాలి. క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో 1/2 inch ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా తీసుకోవాలి, హుక్స్ అండ్ కాజా పట్టీ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని ఆ 1/2 inch క్లాత్ని విడిచిపెట్టుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. ఫ్రంట్ నెక్ లెంత్ 2.5 inches, షోల్డరు 4 inches, నెక్ విత్ 2 inches, షోల్డరు 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 inches మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నెక్ కరువు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 inch మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ 4 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 5 inches, వేస్ట్ 4.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 inch ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో వెస్ట్ సైడ్ 1 inch మెజర్ చేసుకొని బాడీ మిడిల్ పార్ట్ నుండి వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ని 2 partsగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని లైనింగ్ క్లాత్స్ని ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర 1 inch విడిచిపెట్టి రిమైనింగ్ 2.5 inches ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. బోత్ ఎడ్జెస్ని ఈక్వల్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని బాటమ్ పార్ట్కి ఏ క్లాత్ అయితే యూజ్ చేసామో ఆ క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా ఆ మెజర్మెంట్తో క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర బెల్ట్ మోడల్ కోసం బాటమ్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ లెంత్ షోల్డర్ దగ్గర నుండి మార్క్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ దగ్గర, దానికన్నా ఒక 1 inch ఆర్ 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ విత్ 3 inches తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 edgesని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ మిడిల్లో పెట్టుకొని బోత్ సైడ్ 1/2 inch విచ్ పెట్టుకొని మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. మార్క్ కన్నా 1/2 inch ఎక్స్ట్రా ఉంచుకొని రిమైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని డౌన్కి చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత
బాడీ పార్ట్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర మిడిల్లో స్టిచ్ చేసుకోకూడదు, రిమైనింగ్ పార్ట్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. చూసారు కదా, రివర్స్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే విధంగా ఉంటుంది, స్టిచ్చెస్ లోపలికే ఉంటాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హుక్స్ పట్టి కోసం 1.5 ఇంచ్ విత్ ఉన్న స్ట్రైట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టీ కోసము 2.5 ఇంచ్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్నే తీసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి రిమైనింగ్ క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని పెట్టుకొని బాడీ పార్ట్ డౌన్లో ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వెస్ట్ ఎంతైతే ఉందో అంత మెజర్ చేసుకొని బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్లో లైనింగ్ వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వెస్ట్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా అదే విధంగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకునగా ఇలా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ బాటమ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. దీనివల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి. వెస్ట్ దగ్గర కూడా పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికోటి రివర్స్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ బాటమ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ కలిపి ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ని కరెక్ట్ పొజిషన్కి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసము క్లాత్ని లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ 3 ఇంచెస్ విత్ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ పార్ట్ నుండి 1/2 ఇంచు మెజర్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి.
ఈ స్లీవ్ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కరు షేప్లో అండ్ సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి అండ్ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత పైనుండి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న క్లాత్ సైడు బోత్ సైడు 1.5 ఇంచెస్ విడిచిపెట్టి రిమైనింగ్ క్లాత్ అంతా వీడియోలో చూపించినట్లుగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ని తీసుకొని స్లీవ్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ మిడిల్లో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి బోత్ సైడు. అదేవిధంగా అనదర్ స్లీవ్ దగ్గర కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, పిల్లలకి గుచ్చుకోకుండా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో డిజైనర్గా. అండ్ బ్యాక్కి హుక్స్ కాజాలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, అప్ టు 1 ఇయర్ బేబీకి బ్లౌజ్ పీస్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.